నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,43,970కి పడిపోయింది. కేజీ వెండి ధర 2.25 లక్షలుగా ఉంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $3,973గా ఉంది. ఔన్స్ వెండి ధర $57.42కు పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటంతో పాటు ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బంగారం వెండిలో పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త ఉత్సాహంతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి బంగారం వెండి ధరలు. ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని. రైట్ శ్రీజ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరూ కూడా ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో వెండి బంగారం ధరలు దిగొచ్చాయి. సో ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందరూ కూడా మొన్నటి వరకు తెగ టెన్షన్ పడిపోయారు. బంగారం అసలు మనం కొనగలమా, సామాన్యుడికైతే అది ఇంకా వేరే లెవెల్ టెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో ఇప్పుడు బంగారం వెండి ధరలు పడిపోవడంతో ఇదొక బంగారం లవర్లకి, లైక్ బంగారం ప్రియులకి ఇది ఒక గుడ్ న్యూస్ అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. సో ఎందుకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము, కానీ ముందు ముందు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తగ్గిందన్న విషయం వాస్తవమే, కానీ తర్వాత ఇంకా తగ్గుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అని చెప్పొచ్చు. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ సార్. మనం చూస్తున్నాము అందరూ కూడా ఇప్పుడు బంగారం వెండి గురించి ఇప్పుడని కాదు ఎప్పుడు కూడా ఖాళీ సమయం దొరికితే ఈరోజు బంగారం రేట్ ఎంత, వెండి ధర ఎంత అన్నట్టుగా కూడా ఓసారి లెక్కలు వేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఈ బంగారం ప్రియులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా, లేకపోతే ముందు ఇంకా తగ్గుద్దా లేదా పెరుగుద్దా అన్న సందేహం కూడా ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేట్ తీసుకుంటే కొంచెం బాగా తగ్గినట్టే. మొన్న ఫిబ్రవరిలో దాదాపు 1,80,000 దాకా వెళ్ళింది గోల్డ్. అక్కడి నుంచి ఇప్పుడు 1,40,000కి ఇప్పుడు వచ్చింది. అంటే 22 క్యారెట్ చూసుకుంటే 1,30,000కి వచ్చింది. అంటే ఒక రకంగా బాగా తగ్గినట్టే. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ తీసుకుంది. అంతకుముందు హై తీసుకుంటే $5,000 హై దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఫాల్ అయింది. సో $4,000 చూసుకుంటే మనకి ఇక్కడ 1,40,000 M6 లో కనపడుతుంది. సో ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ $500 దాకా కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఇంకొక 10,000 పాయింట్లు, 10,000 రూపాయలు ఇండియాలో కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇది అవునండి. సో ఇది తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో అర్థమవుతుంది. మేజర్ గా ఏమవుతుందంటే ఇక్కడ 4,000 మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి మనకి ఇక్కడ బంగారం పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఆపర్చునిటీ కూడా మళ్ళీ మిస్ అవుతారేమో అని కూడా ఒకటి ఉంది. కాబట్టి ఒక 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సపోజ్ మీరు ₹1,00,000 కొందామనుకుంటే ఒక 50,000 ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న గోల్డ్ ఒక్క రోజులో 2,000, 3,000 కూడా పెరిగిన రోజులు ఉంటాయి. ఇప్పుడు సిల్వర్ కూడా ఒక రోజులో 5,000, 10,000 రూపాయలు పెరిగేవి కూడా ఉంటాయి, మూవ్మెంట్స్ ఉంటాయి. ఎనీ టైం అలాంటివి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి అవకాశం తీసుకోవచ్చు. ఆ తర్వాత తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అంతర్జాతీయ ఉద్రిక్తతల తగ్గుముఖం, లైక్ అక్కడ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సిచ్యువేషన్ కొంచెం అండర్ కంట్రోల్లో వచ్చింది కాబట్టి ఈ బంగారం వెండి ధరల్లో తగ్గుదల అనేది మనం చూస్తున్నాం అన్నట్టుగా ఓవైపు ఒక వర్గం మాట్లాడుకుంటుంది. మరోవైపు ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అన్నట్టుగా ఇంకొందరు మాట్లాడుతున్నారు. అంటే రెండు ప్యారలల్ గా ఒకేసారి జరగడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నామా, లేకపోతే నిజంగానే ప్రధాని ఇచ్చిన పిలుపుతో జనాలు అవేక్ అయ్యి నిజంగానే బంగారం కొనడం లేకపోతే కొనడం తగ్గించడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నామా? మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇది డేటా కనుక స్టాటిస్టిక్ డేటా చూస్తే అంటే ఇండియాలో కొంత సేల్స్ తగ్గాయి బంగారం గురించి. అది
ప్రధానమంత్రి గారి పిలుపు అనేది కొంత అనొచ్చు. ఆయన కూడా బూస్ట్ క్రెడిట్ ఇచ్చింది. వస్తుంది, బూస్ట్ ఇచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ గా కూడా మార్కెట్లు తగ్గాయి. మీరన్నట్టు ఏంటంటే ఇప్పుడు రేటు తగ్గినప్పుడు మరి ఎగబడాలి కదా, ఎవరు కూడా అంత ఎక్కువగా కూడా కొనట్లేదు బంగారాన్ని. కాబట్టి ఏంటంటే ఇది కొంత మనందరికీ కూడా అంటే బంగారం ఆల్రెడీ అనేది రేట్స్ హై ఉన్నాయి కాబట్టి కొనడం మానేస్తున్నారా, తగ్గించేస్తున్నారా? అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా? అంటే ఇక్కడ గోల్డ్ కి ఏంటంటే అంటే ఇప్పుడు అక్కడ ఈ లాస్ట్ 2 months మనకి మ్యారేజ్ సీజన్స్ లేవు కాబట్టి కొంత డౌన్ ట్రెండ్ జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ ఉన్నప్పుడు ఏ రేట్ అయినా కొనాల్సిందే కదా, కొంత ట్రెడిషనల్ గా సెంటిమెంట్ మనకి ఎక్కువ కాబట్టి ఆ ఏ రేట్ అవును, ఉన్నా అవును. కానీ బంగారం కొంటాము. అయితే ఉమ్, ఇన్వెస్టర్స్ మాత్రం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ సైడ్ వస్తున్నారు, డిజిటల్ గోల్డ్ వైపుకి. ఎందుకంటే ఉమ్. గోల్డ్ ని రిటైన్ చేసే కన్నా డిజిటల్ గా గోల్డ్ కొనడం వల్ల మనకి ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి ఇండియాకి అవును, అదొక చార్జెస్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి. తగ్గుతాయి. మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 800 tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఇండియాలో బాగా ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ రూపీ వీక్ అయిపోవటం ఇదంతా జరుగుతుంది. దీన్ని ఆపడానికి ఏంటంటే డిజిటల్ గోల్డ్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టారు కాబట్టి డిజిటల్ గోల్డ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం అటు బంగారం కొన్నట్టు ఉంటుంది, ఇటు ఇంపోర్ట్ ఫిజికల్ గా కొనుక్కోవడం వల్ల మనకి దేశానికి కూడా అడ్వాంటేజ్ జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ గా కాకుండా డిజిటల్ గా కొనడం అనేది బెటర్ ఆప్షన్ అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. సో డిజిటల్ లో ఏంటంటే ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు, లేకపోతే గోల్డ్ డైరెక్ట్ గా గ్రామ్స్ లెక్కన కొనుక్కోవచ్చు, అది స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈక్విటీ షేర్స్ ఎలా అయితే స్టోర్ అవుతాయి అలా స్టోర్ అవుతాయి. సో దాన్ని అవైల్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం. గోల్డ్ అయితే మేము చెప్పేది ఏంటంటే గోల్డ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఒక 2 years 2 years 3 years ఆర్జన్ లో చూసుకుంటే మళ్ళీ ఎటు 1,80,000 నుంచి 2,00,000కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు ఆ, రేపటి భవిష్యత్తు కోసం పిల్లల కోసం గోల్డ్ ని ఇక్కడ దాచుకోవటం అనేది చేసుకోవచ్చు. దాని గురించి ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 అవుతుందా, 80,000 అవుతుందా అంటే చాలా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం బెటర్ రేట్ గానే అనిపిస్తుంది. సో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ చేసుకోవడం బెటర్. ఒక స్టేజ్ లో ఒక టైం వరకు అయితే గోల్డ్ 1,00,000 వరకు వెళ్తుందన్న సందేహం ఉండేది, కానీ ఇప్పుడు 2,00,000 వరకు వెళ్తుందన్న సందేహం కూడా వచ్చింది. కానీ కొంచెం బ్రేక్ పడింది, కొంచెం కాదు చాలా పెద్ద పాజ్ పడినట్టుగా మనకు కనిపిస్తుంది. సో నిజంగానే కొందరు అనుకుంటున్నారు ఏంటంటే ముందు ముందు గోల్డ్ తులం 2,00,000 కావచ్చు అన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అది 2 lakhs అబౌవ్ కూడా అవ్వచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ సిల్వర్ 5 lakhs 6 lakhs అలా అవ్వచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో నిజంగా ఆ రోజులు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి అన్నట్టుగా అనుకోవచ్చా? మీరు దీన్ని చూడాలంటే ఒక 5 years బ్యాక్ చూడండి, 2020 మనందరం ఉన్నాం. అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది, 60,000 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 1,50,000 అంటే ₹1,00,000 పెరిగింది. అలాగే అప్పుడు సిల్వర్ 50,000 60,000 ఉంది, ఇప్పుడు 2 lakhs వచ్చింది. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ అయితే వస్తుందంటే 5 years ప్యాటర్న్ లో తీసుకుంటే 100% డబుల్ అవుతున్నాయి. సో కాబట్టి మనకి ఇప్పుడు ఎవ్రీ 5 years చూసుకుంటే గోల్డ్ రేట్ మనకి ఆటోమేటిక్ గా డబుల్ అవుతున్నాయి. కాబట్టి మీరు 2030 కనుక ప్లాన్ చేస్తే ఇప్పుడు గోల్డ్ 2,50,000 అనేది అప్పుడు నార్మల్ అయిపోతుంది. సిల్వర్ 5 lakhs అనేది కామన్ గా అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రేర్ మెటల్స్ కాబట్టి ఇవి ఎప్పుడైనా కానీ గ్రోత్ ఉంటాయి, కానీ ఎప్పుడన్నా ఒక 3 months 4 months డౌన్ లో ఉంటాయి తప్ప ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉంటుంటాయి, లేదా స్టడీగా రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ ఏంటంటే రేంజ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లేదు. అంటే $4,000 దగ్గర నుంచి 4,500 మధ్యలో మూవ్ అవుతుంది. అలాగే సిల్వర్ 58 నుంచి 70 వరకు మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే సిల్వర్ వచ్చి 2,20,000 నుంచి 2,70,000 ఆ రేంజ్ లో అవుతుంది. అంతకుముందు ఏంటంటే మొన్న నవంబర్ డిసెంబర్ జనవరిలో చాలా ఎక్కువ మంది అంటే పార్టిసిపేట్ చాలా చేశారు. ఈజీగా కూడా 2 lakhs హిట్ అవుతుందని అనుకున్నారు గోల్డ్. 2 lakhs 2 lakhs వస్తుంది అనుకున్నారు, కానీ ఒక్కసారి ఏమైతే ర్యాపిడ్ గా గ్రో అవటం, అందుకే అక్కడ ఎక్కువ మంది కొనేసారు అనమాట. 1,70,000 నుంచి 1,80,000 మధ్యలో బాగా కొనటం వల్ల ఇప్పుడు ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ మేజర్ గా అందరూ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అందరూ కొనేయటం వల్ల ఇక్కడ తక్కువ రేట్ వచ్చినా కానీ వీళ్ళు తెగించి కొనలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హై లెవెల్లో బ్లాక్ అయిపోయారు అనమాట. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్లు ఇప్పుడు ఫ్రెష్ గా కొత్తగా మార్కెట్ లో వచ్చే వాళ్ళు ఇప్పుడు రేట్ పైకి తీసుకెళ్ళాలి,
కాబట్టి ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉన్నారు చాలా వరకు. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా డౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సో ఇప్పుడు మన సిల్వర్ ఓకే. గోల్డ్ సో సిల్వర్ ప్రత్యేకించి ఎప్పుడైనా మనం కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన స్టాక్ మార్కెట్ గురించి అండి. ఉదయం కొంచెం నష్టాలతో స్టార్ట్ అయినా తర్వాత మెల్లమెల్లగా పుంజుకుంది. ఏంటి ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే? ఆటోమేటిక్ గా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అయింది, ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. కానీ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే ఎలా ఉండబోతుంది? స్టాక్ మార్కెట్ కూడా ఎలా ఉందంటే ఇది కూడా ఒడిదుడుకులకి లోనే ఉంది. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఒక క్లారిటీ రావట్లేదు. ఇది మొన్నటి దాకా 24,200 నిఫ్టీ వచ్చి ఇంకా అయిపోయింది, బాగుంది మార్కెట్ అంతా అనుకున్న టైంలో ఐటీ ఒకసారిగా బబుల్ అవటం, ఐటీ కంపెనీస్ అన్ని ఫాల్ అవటం, నిఫ్టీ మళ్ళీ డ్రాగ్ అయిపోయి ఇప్పుడు 23,800 వచ్చేసింది. దాదాపు 400 పాయింట్స్ నిఫ్టీ మళ్ళీ తగ్గేపాటికి ఇంకా మొన్న లో లెవెల్ వచ్చి 23,400. ఇప్పుడు ఇంత యుద్ధం ఆగిపోయింది, ఎన్ని పాజిటివ్లు వచ్చినా కానీ మన ఇండియాలో పాజిటివ్ రావట్లేదు అనేది ఒక రకంగా నిరాశ ఉంది అందరికీ కూడా. అయితే ఏంటంటే కొంత సెలెక్టివ్ స్టాక్స్ అన్ని కూడా మూవ్మెంట్ అవుతున్నాయి. కొంత ఒక సెక్టర్ ఏమో డ్రాగ్ చేస్తుంది మార్కెట్ ని, ఒక సెక్టర్ ఏమో రైజ్ చేస్తుంది. సో రైజింగ్ ఉన్న సెక్టర్ చూసుకుంటే ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, ఏవియేషన్ ఇవన్నీ రైజ్ అవుతున్నాయి. డౌన్ ట్రెండ్ ఉన్నవి ఏంటంటే ఈ ఐటీ సెక్టర్, ఐటీ రిలేటెడ్ అన్ని కూడా డౌన్ అవుతున్నాయి. తర్వాత యావరేజ్ గా వెళ్తుంది ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, డిఫెన్స్ సెక్టర్ కానీ, తర్వాత ఎఫ్ఎంసీజీ అది యావరేజ్ గా మూవ్ అవుతుంది. సో మార్కెట్ ని పైకి తీసుకెళ్లేంత రేంజ్ లో ఉన్న టాప్ కంపెనీస్ చూసుకుంటే ఇప్పుడు రిలయన్స్ కానీ, తర్వాత ఇది మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ ఇవి టాప్ గెయిన్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. అక్కడక్కడ ఉండటం వల్ల నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పెద్ద మూవ్మెంట్ రావట్లేదు. అలాగే మనం ఎప్పటి నుంచి చూసిన ఎఫ్ఐఎస్ బయింగ్ ఇప్పుడే కొంత స్టార్ట్ అయింది. సో వాళ్ళకు కూడా కొంత ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. సో అయినా కానీ వాళ్ళు ఇంకా పాజిటివ్ గా రాలేదు, చూడాలి. స్లోగా ఉంది మార్కెట్. అయితే ఎనీ టైమ్ పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతుంది. జనరల్ గా మనం ఒక ఇయర్ లో చూస్తే అంటే జనరల్ గా చూస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా సీజన్ అన్నమాట. మార్కెట్ బాగుంటాయి జనరల్ గా, ఎందుకంటే వర్షాకాలం వస్తుంటాయి, మంచి ఇమవుతుంటాయి, ఎక్కువ బిజినెస్ అది ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు బాగుంటాయి. కాబట్టి ఈసారి కూడా బాగుంటాయి. ప్రతి బిజినెస్ కి ఒక సీజన్ ఉంటుంది కదా. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈ 3 నెలలు కొంచెం మంచి సీజన్. సో ఇక్కడ కూడా ఛాన్సెస్ వచ్చే ఛాన్స్. సో ఇప్పుడు గోల్డ్ విషయానికి వస్తే, గోల్డ్ విషయంలో ఎలా అంటే అది గ్రాడ్యువల్ గా కాకుండా డ్రాస్టిక్ గానే చాలానే పడిపోయినట్టుగా కనిపిస్తుంది మనకి. సో ఈ పడిపోవడం అనేది, ఇప్పుడు ఈ డ్రాప్, ప్రైస్ డ్రాప్ అనేది ఎన్ని రోజుల వరకు ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు? ఇదైతే చూస్తే ఏంటంటే ఒక 1 మంత్ 2 మంత్స్, ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకి ఫిబ్రవరిలో జనవరి 30th మేజర్ గా ప్రైస్ డ్రాప్ అయింది. ఆ తర్వాత నుంచి చూసుకుంటే 1,80,000 మళ్ళీ రాలేదు. అప్పుడు ఏంటంటే లో లెవెల్ 1,25,000 వచ్చింది. సో ఇప్పుడు ఆ రెండు రేంజ్ లోనే ఉంది, 1,25,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంది. సో లాస్ట్ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే 5 నెలల నుంచి అక్కడక్కడే ఉంది. ఈవెన్ సిల్వర్ కూడా 2 లక్షల నుంచి 2,80,000 వరకు మధ్యలోనే ఉంది. సో ఇది ఏంటంటే బ్రాడ్ గా ఒక 6 మంత్స్ 7 మంత్స్ రేంజ్ లో ఉండి ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. అది $4,000 నిలబడుతుందా లేదా అనేది ఈ వీక్ లో అర్థమవుతుంది. ఒకసారి నిలబడకపోతే మాత్రం ఇంకా మళ్ళీ కరెక్షన్ వస్తుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ రేంజ్ లో 4,500 ఈ రేంజ్ లో ఉంటుంది. అదొక 2 మంత్స్ ఇంకా అటు ఇటు 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో అటు ఇటు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే ఏంటంటే గోల్డ్ మీద అందరికి ఒకసారి ప్రైస్ షాక్ ఇచ్చాక మళ్ళీ ఉత్సాహం రావట్లేదు ఎవరికి, గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ. ఎందుకంటే చాలా లాసెస్ అయిపోయారు అందరూ. అందులో ఒక రకమైన డిప్రెషన్ లో ఉన్నారు అనమాట. అది ఇంపాక్ట్ అవుతుంది బాగా. ఓకే. సో సార్ ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు?
చాలా పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత. ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇరుక్కుపోయిన వాళ్ళు, హై రేట్ లో కొన్న వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి అంటే, మీరు 2028 టార్గెట్ పెట్టుకోండి. 2 ఇయర్స్ ఇదైపోయారు కాబట్టి మీరు ఏంటంటే 2028 వరకు వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు రీసెంట్గా ఒక క్లయింట్ 2022లో 80,000 దగ్గర సిల్వర్ ఒక 10 కేజీ కొనుక్కున్నారు. ఆయన 3.5 లక్షల దగ్గర అమ్మారు. సో అలాగే మంచి ప్రాఫిట్ గెయిన్ చేశారు. అలాగే మీరు కూడా గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఎక్కడికి పైకి వెళ్ళాల్సిందే. ఓవర్ పీరియడ్ అవి పైకి వెళ్ళాలి. అన్ని వస్తువులు మనం చూడండి, ఈవెన్ బియ్యంగా ఏమైనా కానీ అవన్నీ కూడా పైకి అప్ డౌన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మిల్గా కరెక్షన్ వచ్చినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే గ్రోత్ ఉంటుంది. కాబట్టి 2 ఇయర్స్ పాటు మీరు హోల్డ్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ ఎగ్జిట్ అవుతారు. తొందరపడి పానిక్ అయిపోయి అమ్మాల్సిన అవసరం అయితే లేదు ప్రెసెంట్. కాబట్టి అమ్మాల్సిన అవసరం లేదు, అలా మెయింటైన్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కొత్తగా బడ్డింగ్ గా ఇన్వెస్ట్ చేద్దాం, బడ్డింగ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చేయొచ్చు అంటారా? వాళ్ళకి అసలు గోల్డెన్ ఛాన్స్ కదండి ఇది. సో గోల్డెన్ ఛాన్స్, కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందంటే, చాలా మంది ఏమంటారంటే గోల్డ్ తగ్గిందంటే ₹1,00,000 అయిపోద్దా, పెరిగిందంటేనేమో 2 లక్షలు అవుతా అని ఒక రకమైన మెంటల్ బ్లాక్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ తగ్గిన దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే పాయింట్ లో లేదు. ఇప్పుడు తగ్గింది కదా, ప్రెసెంట్ 40,000 తగ్గింది, కొంత కొనుక్కోవచ్చు కదా. తర్వాత ఇంకా బ్యాంకులు తగ్గినా ఇంకొక 20,000 తగ్గుతుందేమో. సో కాబట్టి ఏంటంటే మనం ఉన్నదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది బెటర్ కదా. అలా ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. సో అలా ఆలోచిస్తే మీకు ఏంటంటే మనకి గోల్డ్ ఈ రేట్లు తీసుకోవడం మంచి ఛాన్స్. ఓకే, సో మొన్నటి వరకు 1,50,000కి పైగా 1,60,000కి పైగా కూడా పాకింది గోల్డ్ రేట్. అప్పుడు ఎవరు కూడా అంత చూపించారు ఇంట్రెస్ట్, కానీ ఇంతలా కాదు. సో ఇప్పుడు దిగొచ్చింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఒకవేళ ఎగబడి కొంటే మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్ గా పెరుగుతుందని అనుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడు తీసుకోవడం ప్లస్సా మైనసా? అదే అండి మేడం, ఇప్పుడు తీసుకోవడం అనేది ప్లస్. తర్వాత 100% కాకపోయినా ఒక 50% తీసుకోండి. 50% అమౌంట్ ఉంచుకోండి, కింద లెవెల్లో కొనుక్కోండి. ఎప్పుడు కూడా ఒకే రేట్లో కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఒక రేట్లోనే, ఈవెన్ ఈక్విటీ కూడా అంతే. స్టాక్స్ కొన్నా కానీ చాలా మంది ఏంటంటే తెలియక ఒకే రేట్లో కొనేస్తారు. అది మళ్ళీ తగ్గుతుంది అనేది మనకి ఎప్పుడు ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి తగ్గినప్పుడు మనం మళ్ళీ మనీ పెట్టుకొని మళ్ళీ కొనేటట్టు ఉండాలి. అలా ఒకే రేట్ కాకుండా లాక్ చేసుకోకుండా మెంటల్ గా ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ చేసేటట్టు ఉంటే బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. సో సార్, ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందన్నట్టుగా కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. సో దీని పరిస్థితి ఏంటి సార్? ఇండియాలోనా ఫారెనా? ఓకే, యుఎస్ అయితే వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాంతో డాలర్ పేరు స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మేజర్ గా గోల్డ్ డౌన్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే యుఎస్ వడ్డీ రేట్లు తగ్గిస్తాం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనేది మేజర్ గా వాదన. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి, తగ్గించాలి కాబట్టి, మనీ రిలీజ్ చేయాలి కాబట్టి, కొంత వడ్డీ రేట్లు ఆయిల్ కూడా దిగొచ్చింది కాబట్టి కొంత వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మనకి లోన్స్ అవి ఎక్కువ వస్తాయి. మార్కెట్లో ఫ్రీ క్యాష్ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎక్కువ కొంటారు. ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గిస్తారో అప్పుడు ఇండైరెక్ట్గా ఏంటంటే గోల్డ్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనీ అవైలబిలిటీ ఉంది. సో మీలాంటి లేడీస్ అందరూ కూడా స్టాక్స్ లో కొంటారు కాబట్టి గోల్డే కొంటారు. కాబట్టి లేడీస్ అందరూ గోల్డ్ కొనుక్కుంటారు కాబట్టి అది పెరుగుతుంది. సో నెక్స్ట్ అందుకే అంటాను, నెక్స్ట్ 6 months చూసుకుంటే గోల్డ్ పాజిటివ్ గా ఉంటాయి. ప్రెసెంట్ ఏంటంటే ఈ అన్సర్టనిటీ ఉండే గోల్డ్ ని, ఈ క్రూడ్ ఆయిల్ ఇదైపోయినాయి, అటు సైడ్ మూవ్ అయినాయి కాబట్టి మార్కెట్ అంతా ఆ డాలర్ మీద ఉంది. తర్వాత ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు పాజిటివ్ అవుతుంది. ఓకే,
సో మన ఇండియన్స్ కి అయితే గోల్డ్ ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు. అసెట్ కంటే ఎక్కువ సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు గోల్డ్ గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? తర్వాత మిడిల్ ఈస్ట్ లో జరగబోయే ఏదైతే యుద్ధం జరుగుతుందో అదంతా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా అయితే? ఫైనల్ గా ఏం చెప్తానంటే గోల్డ్ లో ఎక్కువ కొన్నా డెట్ ఇన్వెస్ట్మెంట్. సో గోల్డ్ ఒక రేంజ్ వరకే కొనాలి. ఒక మన ఇన్వెస్ట్మెంట్ ఒక సాచురేషన్ పాయింట్ వరకే కొని పెట్టుకోవాలి. ఎక్కువ కొంటే ఏమంటే మనీ అంత గ్రోత్ రాదు. ఇది 20% 15% గ్రోత్ వస్తుంది. స్టాక్ మార్కెట్ బూమ్ వచ్చిందంటే మాత్రం ఎక్కువ రిటర్న్ స్టాక్స్ వస్తాయి. కాబట్టి కొంత స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవాలి, కొంత గోల్డ్ లో పెట్టుకోవాలి, కొంత మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ అలా డైవర్సిఫై చేసుకోవాలి. ఒకటే దాని మీద ఎక్కువ కొనేసేసి మ్యాట్ లాగా అవ్వకూడదు. సో తర్వాత గోల్డ్ కొనేటప్పుడు డిజిటల్ లో కొనుక్కోండి. మల్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అని అంటున్నారు. బెస్ట్ అండి. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే డిజిటల్ కాయిన్స్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డిజిటల్ బిట్ కాయిన్స్ వీటిల్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు దాని మీద నెగిటివిటీ ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే హోల్డ్ చేయాలి కాయిన్ ని. అంటే చాలా మంది ట్రేడ్ చేస్తారు. ట్రేడ్ కాకుండా దాన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. దాన్ని ఎక్కువ ట్రేడ్ చేసేయాలి, 1 వీక్ లో సంపాదించాలి, 10 days లో సంపాదించాలంటే మనకి రాదు. అలా కాకుండా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఏది తగ్గుతుందో చూసుకొని నాలెడ్జ్ ఓరియంటెడ్ గా మీరు చేయాలి. అలాగే ఈ గోల్డ్ గురించి కానీ లేకపోతే స్టాక్స్ గురించి కానీ మనకి ఏంటంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్న మనకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బ్లైండ్ గా కొనే కన్నా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీకంటూ ఒకరిని పెట్టుకొని వాళ్ళతో మీరు అసోసియేట్ అవటం లేదా నాలెడ్జ్ పెంచుకోవటం, అలాంటి నాలెడ్జ్ ఓరియంటెడ్ వర్క్ చేస్తేనే మీరు అవుతారు. కానీ ఊరికే బ్లైండ్ గా అదొకట్లా కొంటారంటే అవ్వదు అన్నమాట. సో దాన్ని బట్టి మనం చేసుకోవడం బెటర్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో పాటు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.